ఆజ్మీర్ దర్గా దగ్గర కేసు ఏదైతే ఉందో ఆనాటి అత్యాచార కేసు, వందలాది మంది హిందూ బాలికల్ని బ్లాక్మెయిల్ చేసి సామూహిక అత్యాచారం చేసి అనే కేసులో 32 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫోక్సో కేసు వాళ్ళకి శిక్షలు ఖరారు చేసింది. ఇది విశేషం ఏంటంటే ఏకంగా 32 సంవత్సరాలు. నేను మొన్ననే ఆ తీర్పిచ్చిన సందర్భంలోనే చెప్పా, ఇంతకంటే దారుణం ఇంకోటి ఏముండదు. మనం రాజకీయ కేసుల గురించి మాట్లాడుతున్నాం, అందులో సాక్ష్యాలు ఇవన్నీ ప్రభుత్వాలు చేయాలి. ఇక్కడేం సాక్ష్యాలతో సహా దొరికిన దానికి ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ స్టూడెంట్స్ అంటే ఎంత ఉంటారు, 15 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు 15 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నటువంటి అమ్మాయిలు, లేకపోతే ఒక కాలేజీ అంటే 18 20 వేసుకుందాం, 20 ఏళ్ల లోపు అమ్మాయిల మీదన జరిగిన అత్యాచారాలకు సంబంధించి అప్పుడు కేసు నమోదైతే ఇవాళ వాళ్ళు 52 ఏళ్ళు వచ్చి ఉంటుంది వాళ్ళకి, 20 ఏళ్ళు వాళ్ళు అయితే. అంటే దాదాపు 32 సంవత్సరాల పాటు శిక్ష ఖరారు కాబట్టి ఇప్పుడు శిక్ష వేసింది ఎవరి కోసం, న్యాయం జరిగేది ఎవరి కోసం? న్యాయం ఆలస్యం అన్నటువంటి దానికి అతిపెద్దది. అదే తీవ్రవాదుల విషయంలోనైతే రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అవసరమైతే అర్ధరాత్రి పూట్ల కోర్టులు పెడుతున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి విషయాల్లో అంత కఠినంగా వ్యవహరించలేకపోవడం అన్నది ఆలోచించాల్సిన అంశం.